ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ భవానీపురం వాసులు వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజుల నుంచి నీటిలో మగ్గుతున్నా ఎవరు తమ వైపు కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు అనేకసార్లు వచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడు పత్తా లేకుండా పోయాడని మండిపడుతున్నారు. వీధుల్లోకి రావాలంటే నడుంలోతు నీరు ఉండడంతో అందరూ ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఆహారం, మంచినీరు, పాలు దొరక్క తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. భవానీపురంలో పరిస్థితిని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. బెజవాడ నగరం వైపు కృష్ణానది వరదతో, మరోవైపు బుడమేరు కట్ట తెగిన వరదతో మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి కనబడుతోంది. భవానీపురం నుంచి అటు కిందున్న స్వాతి థియేటర్ సెంటర్ వరకు కావచ్చు, చుట్టుపక్కల అనేక కాలనీలు, ఊర్మిళ నగరం, జోజనగర్ ఇవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. గడిచిన 2 రోజులుగా నీళ్లలోనే ఇక్కడ ప్రజలంతా కూడా మునిగిపోయి ఉన్నారు. అయితే వారంతా కూడా బిక్కుబిక్కుమంటూ తమ ప్రాణాలను కాపాడుకునేందుకు అతి కష్టం మీద బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. సార్, వచ్చే ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోవడం లేదు. మా ఇంట్లో పసిపిల్లలు కానీ చెప్పుకోలేను బయటికి. మనం మెడిసిన్కి వచ్చాము, మెడిసిన్ చెప్పుకోలు లేవు, టిఫిన్ కానీ పాలబర్లు కానీ ఏమీ లేవు. పిల్లలు ఇంట్లో అల్లాడుతున్నారని చెప్పి మా వాళ్ళు ఇంట్లో తయారు చేస్తారని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. ఎవడు ఏ రాజకీయ నాయకుడు ఏ నాయకుడు రావడం లేదు. మమ్మల్ని పట్టించుకున్న నాదుడు ఎవరు లేరండి. దయచేసి కాదండి, ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తున్నాం, భోజనాలు అందిస్తున్నాం అని చెప్తున్నారు కదా. ఏమీ లేదండి, చూసుకోండి ఒకసారి వచ్చి కూడా. మా ఇంట్లోకి రండి, ఒకసారి చూపిస్తాము. ఏమీ లేవు. మా ఇంట్లోకి ఎంత లోతు నీళ్ళు వచ్చినాయి కూడా మా పిల్లలు ఏం పట్టించుకోవడం లేదు. ఎవరు లేరు. మా పిల్లలు ఏడుస్తుంటే బ్యాంక్ సెంటర్ వెళ్ళి తెచ్చుకుందామని చెప్పి వెళ్తున్నానండి. అంటే రాత్రి నుంచి వరద నీటిలో ఉన్నారు, కరెంట్ అయ్యి లేదు, అసలు ఎట్లా ఉంది ఇంట్లో? చాలా దారుణంగా ఉందండి. దోమలు పెడతా పిల్లలకి సిరితా కూర్చున్నామండి. కరెంట్ లేదు, అల్లాడుతూనే ఉన్నాం, కానీ సెంటర్కి వెళ్తున్నాము. అందుకని అయితే మనం చూస్తున్నాము, ప్రతి ఒక్కరు కూడా ఈ వరద నీటిలో చిక్కుకున్న ఇక్కడ స్థానికుల సమస్యలు చూడొచ్చు. చిన్న చిన్న పిల్లలతో ఇంట్లో తామంతా చిక్కుకుపోయి ఉంటే కనీసం ఏ ఒక్కరు కూడా తమ గురించి పట్టించుకోలేదని వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం కారణంగా మొత్తం ఇళ్ళన్నీ కూడా దాదాపుగా ప్రతి చోట ఏ ఇంట్లో చూసినా సరే నడుము లోతుకు పైగా నీరు చేరుకున్న పరిస్థితి. కనీసం ఎవరు ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి. ఇంట్లో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ప్రభుత్వం అనేక రకాలుగా మేము చేస్తున్నాము సహాయ కార్యక్రమాలు అని చెప్తున్నప్పటికీ కూడా అలాంటివేమీ తమకు అందట్లేదని చెప్తున్నారు. 1-2 పడవలు వచ్చినప్పటికీ కూడా వయసులో పెద్దవాళ్ళు, వృద్ధులు వారిని ఎక్కించుకోవడానికి కూడా వారైతే కూడా సుముఖత చూపించని పరిస్థితి ఉంది. దీంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఎట్లా ఉందండి లోపల పరిస్థితి? ఎవరైనా వచ్చారు మీ దగ్గరికి? రాలేదండి, ఎవరు రాలేదు, అసలు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు రాలేదు. చాలా ప్రాబ్లంగా ఉంది. ఇంట్లోంచి బయట రావడానికి రాత్రి నుంచి పవర్ లేదు, కరెంట్ లేదు, పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎవరు రాలేదు. ఇందుకు ఒక అధికారి అనేది రాలేదు ఇంతవరకు. మరి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నా అన్నారు. భోజనాలు, వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఇంతవరకు రాలేదండి. వాటర్ లేవు, నిన్న మార్నింగ్ నుంచి వాటర్ లేవు, కరెంట్ లేదు, మెయిన్ ప్యూరిట్లు ఏం పనిచేయట్లేదు. వాటర్ తెచ్చుకోవడానికి కూడా ఎక్కడ వాటర్ లేవు. కనీసం వచ్చి వాటర్ ఉందా లేదా అని అడగటం కానీ, పాల ప్యాకెట్లు ఇవ్వటం కానీ అసలు ఇంతవరకు ఎవరు. కనీసం మాకు స్వాతి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏదైనా ఏర్పాటు చేసినా మూవ్ అవుతాం. స్వాతి దాకా కూడా ఇలా వెళ్ళటమే. ఇంతవరకు ఈ రోడ్లో వాళ్ళు ఎవరు రాలేదు అసలు. కనీసం స్వాతి దగ్గర తీసుకు అక్కడ కొనుక్కొని మళ్ళీ మనం వస్తాము. ఈ వాటర్ నుంచి ఇలా ఈదుకుంటా వెళ్ళి మళ్ళీ కొనుక్కొని మళ్ళీ ఇలా ఈదుకుంటూ రావాలి. ఎక్కడో కొంచెం స్లమ్లో అటు ఇటు కొద్దిగా చేస్తున్నారు, కానీ ఇక్కడ మెయిన్ రోడ్లో ఉండే వాళ్ళకి కానీ ఆ పక్కన ఉన్న సందుల్లో కానీ ఇటువైపు ఎక్కడా పరిస్థితి లేదు. నిన్నటి నుంచి నీళ్లలో ఉన్నారు కదా, చీకట్లో పిల్లలతో అసలు ఎట్లా ఉందండి పరిస్థితి? నరకం అండి, నరకం. పిల్లలు నిద్రపోలేదు. భవానీపురంలో చరిత్రలో ఒక దగ్గర 20-30 సంవత్సరాల చరిత్రలో లేదు, ఎప్పుడూ లేదు అసలు. ఫస్ట్ టైం ఇలా భవానీపురంలో. బయట ఎక్కడన్నా అటు సింగనగర్ ఏరియా కొంచెం లోటు ప్రాంతం కాబట్టి వస్తుంటుంది వాటర్, బట్ ఇక్కడైతే లేదు. ఫస్ట్ టైం చూస్తున్నాం. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎవరు వచ్చినట్టు లేదు. అసలు ఎవరు అడిగినారు, తిన్నారా లేదా, కనీస సౌకర్యాలు, పాలు, పిల్లలు ఉంటారు, పాలు, వాటరు అలాంటివన్నీ ఏమి ఇచ్చినట్టు కూడా లేదు.
రిలీఫ్ ఫండ్ అంటే ఎవరు లేరు అసలు, ఎవరు రాలేదు. వాటర్ లేవు అసలు. వాటర్ తెచ్చుకుందామని వస్తున్నాం. పాలు మా కొలిక్కుంటే ఆయనకి ఫోన్ చేసి కృష్ణలంకలో ఇక్కడికి రాండి స్వాతి దగ్గరకు వస్తాము, మేము పాలు పెరుగు అన్ని తీసుకొని వస్తానంటే అక్కడికి వెళ్తున్నాం మేము. ఫుడ్ ఇవ్వక్కర్లేదు, కనీసం వాటర్ ప్రొవైడ్ చేస్తే చాలు. అయితే మనం చూస్తున్నాము, కనీసం మంచినీరు కూడా ఏ ఒక్కరు కూడా తాగారా అని అడిగిన పరిస్థితి కూడా లేదనేది ఇక్కడ స్థానికులు మనం చెప్తున్న పరిస్థితి ఉంది. వరద నీటిలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే సహాయక చర్యలు చేయట్లేదు. కనీసం ఇక్కడ ఉన్న వారికి మంచినీళ్ళు, పాలు లాంటివి కావచ్చు ఏది కూడా ఇక్కడ అందజేయట్లేదని వారు చెప్తున్న పరిస్థితి. కొంతమంది బాధితులు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని కూడా తమ గోడును వెళ్ళబుచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, భవానీపురం నుంచి.